ఇక ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం మొదట పార్లమెంట్ హౌస్ ఎన్ఎక్సీలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. తెలంగాణకు సంబంధించి పర్యావరణ, అటవీ తదితర అంశాలపై నేతలు చర్చించారు. అనంతరం శ్రమ్ శక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ బృందం భేటీ అయింది. ఈ భేటీలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు అంశాలపై చర్చించింది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ఎత్తు పెంపునకు మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 148 మీటర్లు ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి పాటిల్కు సీఎం గుర్తు చేశారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్ల లోపు ఉంటుందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా నడుస్తోంది. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి బృందం. ముఖ్యంగా తుమ్మిడిహెట్టికి సంబంధించి జోక్యం చేసుకోవాలని వినతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీని అడిగి తెలుసుకుందాం. గోపి, వాళ్ళ ముఖ్యమంత్రి స్కెడ్యూల్ ఇంకా ఎలా ఉండే అవకాశం ఉంది? సునీల్, ప్రస్తుతం ఇద్దరు కేంద్ర మంత్రులతోటి ఆయన భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా ఇద్దరు కేంద్ర మంత్రులతో చర్చించారు. పర్యావరణ శాఖ మంత్రితోటి భేటీ అయిన సందర్భంగా ఆయన ఇటు తెలంగాణకు సంబంధించిన పర్యావరణ, అటవీ శాఖ, జలవనరులకు సంబంధించిన అంశాలపైన ఇరువురు కేంద్ర మంత్రులతో మాట్లాడారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోటి తుమ్మిడిహెట్ ప్రాజెక్టు ఎత్తు పెంపునకు సంబంధించిన అంశంపైన మహారాష్ట్రను ఒప్పించాల్సిందిగా కూడా ఆయన కోరడం జరిగింది. ఇప్పటికే గత పర్యటన సందర్భంగా కూడా ఆయన మహారాష్ట్ర సీఎం తోటి కూడా మాట్లాడతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయినప్పటికీ అక్కడ చర్చలు సఫలం కాకపోవడంతో మరి ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను మహారాష్ట్రతోటి మాట్లాడాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో 148 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించింది అంటూ కూడా ఆయన ఇటు కేంద్ర మంత్రికి వినవించడం జరిగింది. అయితే ప్రస్తుతం 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి అంటే 2 మీటర్ల ఎత్తును పెంచడం వల్ల మహారాష్ట్రకు ఎటువంటి నష్టం ఉండదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు కొంత దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ అంశం పైన ఒకసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రితోటి మాట్లాడి చర్చించి ఒప్పించాల్సిందిగా కూడా సిఆర్ పాటిల్ తోటి ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. మరి తుమ్మిడిహెట్టి నిర్మాణంలో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతోటే నీటి సరఫరాకు అవకాశం ఉండే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు రూపొందుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి 148 మీటర్ల ఎత్తు నుండి 150 మీటర్లకు పెంపు కోసము మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాల్సిందిగా కూడా ఆయన సిఆర్ పాటిల్తో కోరారు. ఇంకా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా త్రిబులారు, మెట్రో, అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు రావాల్సిన వాటా, నిధులు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన అపాయింట్మెంట్స్ను కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం వాటికి ఇంకా ఖరారు కాని నేపథ్యంలో ఈ ఇద్దరు కేంద్ర మంత్రులతో అయితే ప్రస్తుతం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. ఇక ఈ సందర్భంలోనే పార్లమెంట్లో మీడియాతో కూడా కొంత ఆయన ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ అంశంలో ఏదైతే నిన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిపైన తెలంగాణలో కేసు పెడితే అధికారినే మార్చేశారంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలపైన కూడా ఆయన ఆఫ్ ద రికార్డుగా మాట్లాడారు. అధికారులను బదిలీ చేయడము రాష్ట్ర పరిపాలనలో ఒక భాగము, అది కేవలం బీజేపీ ప్రధానితో పైన మాట్లాడినందుకు మేము అధికారిని బదిలీ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భాగంగానే అధికారుల మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ రాష్ట్రంలో కూడా కేసులు చేయట్లేదు, కానీ తెలంగాణలో మాత్రం పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారంటూ కూడా ఆయన సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఇటు పార్టీ పెద్దలకు కూడా ఆయన కలిసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే ఇటు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. రాష్ట్రంలో అనేక రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం పైన కూడా అధిష్టానం
అధిష్టాన పెద్దలతోటి చర్చించబోతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా అధిష్టానం వద్ద ప్రస్తావించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఈ రోజు అంతా కూడా ఆయన కొంత ఢిల్లీలో ఇటు ఇంకా 2-3 కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా కోరడం జరిగింది. మరి ఇటు పార్టీ పెద్దలను కూడా కలిసేందుకు ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే వేచి ఉన్నారు. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.